అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ ఛానల్కి స్వాగతం. మన దగ్గర ధనం లేకపోయినా మన దగ్గర ఉన్న నవనిధులతో మోక్షం పొందడం ఎలా? ఈ ధర్మ సందేహాన్ని తీర్చిన ఆది శంకరాచార్యుల వారి వివరణ ఈ వీడియోలో విందాం. పూర్వం ఒక నిరుపేద కష్టాలకు తాళలేక ఆది శంకరాచార్యుల వారి వద్దకు వెళ్ళాడు. తన పరిస్థితి గురించి చెప్పి, స్వామి, నేనెందుకు ఇంతగా పేదరికంతో బాధపడుతున్నాను? భగవంతుడికి అందరూ సమానమే అంటారు కదా, మరి కొందరిని ధనికులుగా కొందరిని నిరుపేదలుగా ఎందుకు పుట్టిస్తున్నాడు అని అడిగాడు. ఆది శంకరాచార్యుల వారు చిరునవ్వు నవ్వి, నాయన, మనం గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా జన్మలు కలుగుతుంటాయి. గత జన్మలో దాన ధర్మాలు చేయకుండా కఠినంగా ప్రవర్తించినందున ఇలా జరిగింది అంటూ చెప్పారు. అయ్యా, నేను ఈ జన్మలో దాన ధర్మాలు చేస్తే కదా మరు జన్మలో ధనికుడిగా పుడతాను, కానీ ధనం లేకుండా దానమేమి చేయను అంటే అన్ని జన్మలో ఇలా జన్మించాల్సిందేనా అన్నాడు. స్వామివారు తల పంకించి, నీ వద్ద ధనం లేకుంటేనేం, పంచనిధులు ఉన్నాయి, వాటిని పంచు, సద్గతులు లభిస్తాయి అన్నారు. తిండి లేక బాధపడుతుంటే పంచనిధులా అన్నాడతను. చిరునవ్వు తొలినిధి, ఉచితంగానే లభిస్తుంది, దాంతో ప్రపంచానికి ఆనందాన్ని ఇవ్వవచ్చు. రెండో నిధి కళ్ళు, వాటితో ప్రేమాభిమానాలనే అద్భుతాలను పండించి పంచవచ్చు. మూడోది నాలుక, మంచి చెడు అన్నిటికీ అదే కారణం. నాలుగోది హృదయం, హృదయంగా స్పందిస్తూ కఠినాత్ములను కూడా ప్రేమాస్పదంగా మార్చవచ్చు. ఆఖరి సంపద శరీరం, దాంతో ఎందరికో సాయం చేయవచ్చు. వీటిల్లో దేనికి ధనంతో ప్రమేయం లేదు, అది నీ అవసరాలను మాత్రమే తీరుస్తుంది. నువ్వు ఇలా చేసి చూడు, వెలుగులు పూయించినట్లు అవుతుంది. నీ శరీరమే సర్వోత్తమమైనది. అయిన దానికి కాని దానికి నువ్వు ఏడుస్తూ ఇతరులను ఏడిపించక జన్మను చరితార్థం చేసుకో అంటూ ఆది శంకరాచార్యుల వారు ముగించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.